హలో బ్రదర్. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, బాగున్నారా? ఆ రేసులో నెపోలియన్ రావాల్సింది. సుమిత్ర, మాధవేడి రెడీ అవుతున్నాడండి, వస్తారు. హాయ్ మాధవ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నమస్తే. నమస్తే, రండి రండి. ఏమండి, ప్రమీలాదేవి గారు. నమస్తే అండి. నమస్తే. మా వారు మాధవ్, మీట్ మిసెస్ ప్రమీలాదేవి. నమస్తే. ఇంత చిన్న వయసులో మీరు వేసిన డిజైన్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సెలెక్ట్ కావడం గ్రేట్ అచీవ్మెంట్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ మమోస్ టాలెంట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి రావడానికి మీకేమైనా అభ్యంతరమా బాబు? అభ్యంతరం అంటే అభ్యంతరం ఏముంది, తప్పకుండా వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ ఒబ్లైజింగ్ మై ఇన్విటేషన్. రండి, ప్లీజ్ హ్యావ్ డిన్నర్. రండి. పెళ్లి చూపులంటే ఆ అబ్బాయికి నీకు కూడా ఎంబరాసింగ్ గా ఉంటుందని లంచ్కి పిలిచాను. అబ్బా, నాకు ఇప్పుడే పెళ్లికేం తొందర మమ్మీ. చూడు రాణి, అవకాశం వచ్చినప్పుడు అందుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. మాధవ్ చాలా ఇంటెలిజెంట్, డీసెంట్ బిహేవియర్. అంతేకాదు ఆస్తిపాస్తుల్లోనూ స్టేటస్లోనూ మనకు తగిన ఫ్యామిలీ. ఊళ్ళో సంబంధం గనక పెళ్ళయ్యాక కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. సరే మమ్మీ, నీ ఇష్టం. నువ్వు నా మాట కాదనవని నమ్మకం నాకెప్పుడూ ఉంది. అయినా నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడు, నీకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడతాను. సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, ఎవరో మాధవ్ గారంట మీకోసం వచ్చారు. వచ్చేసాడా? హలో మాధవ్. నమస్కారం అండి. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చో. పర్వాలేదండి. కూర్చో బాబు. ఇప్పుడే వస్తాను. అలాగే. రాణి, రాణి, నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు, నేను జ్యూస్ పంపిస్తాను. అలాగే మమ్మీ. హలో. నువ్వా సింగర్బుచ్చి? కొబ్బరి బోండా నువ్వా? ఏంటి ఇక్కడున్నా? ఈ ఇంట్లో పని మనిషిగా చేరావా? నువ్వు తోటమాలిగా చేరడానికి వచ్చావా? కాదు, నిన్ను ఇంకోసారి దొర్లిద్దామని. Shut up. యూ షటప్. ఫేస్ చూడు బోండాలాగా. నోస్ చూడు బజ్జీలాగా. నిన్ను ఏడ్సావులే. నువ్వు నవ్వేవలే. చిబా. నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మడానికి నువ్వెవడివి? నువ్వే. ఏంటి ఇది నీ ఇల్లా? లేకపోతే మీ తాతగాడిదా? మా తాతను గాడిదంటావా? నువ్వు గాడిదా, నీ బాబు గాడిదా, నీ బామ్మ గాడిదా, టోటల్ గా నీ ఫ్యామిలీయే గాడిద. మా ఫ్యామిలీ గాడిదలైతే మీ ఫ్యామిలీ మంకీలు. మీ పక్కింటి వాళ్ళ మంకీలు, మీ వెనకింటి వాళ్ళ మంకీలు, మీ ఎదురింటి వాళ్ళ మంకీలు. అసలు మీ వీధి అంతా మంకీలే. వాళ్ళందరూ నీకు చుట్టాలేనట్టుగా. నిన్ను ఏంటి చెయ్యెత్తుతున్నావు? పీస్ పీస్ అయిపోద్ది. ఏంటి? నువ్వు అడిగితే నేను చెప్పాలా? అంగర లంగర వంగర మంగర తింగర బుచ్చి. యారా అయ్యా, అసలు ఏం జరిగింది? ఆ పిల్ల నిన్నేమన్నా అందా? అది నన్నేమంటుందే? నేనే దాన్ని 4 దులిపాను. అతను 4 గంటే నేను 14 వాయించాను. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అదొట్టి తింగర బుచ్చి. తింగరబుచ్చా అంటే? తల తిక్క మేళం పొగరబోతమ్మా. మగాడన్నాక ఆ మాత్రం పొగరుండడం సహజం. ఎంత మగాడైతే మాత్రం మరీ అంత ఇదా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత అన్ని సర్దుకుంటాయిరా అయ్యా. ఏంటి ఆ రాక్షసితో పెళ్ళా? ఏ అమ్మాయికి ఏం తక్కువ? అందం లేదా, గుణం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? అవన్నీ నాకు తెలియదు మమ్మీ. అతనంటే నాకు ఇష్టం లేదంతే. అతను వచ్చి నాకు సారీ చెప్తే తప్ప మళ్ళీ అతని మొహం కూడా చూడను. ఛే, ఈ గొడవంతా ఒక్క సారీ కోసమా? ఓర్ నీళ్ళు బంగారంగాను. అమ్మాయి, వీడిదంతా వాళ్ళ తాత పోలికి. ఆయన ఇంతే. రే, ఒకసారి ఏం జరిగిందంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆపే. ఆకలి స్నానం పెట్టు, తర్వాత నీ సోది వింటాను. ఆయనకి ఇట్లాగే ఆకలేసేది. వాళ్ళిద్దరి మధ్య అర్థం లేని చిలిపి తగులే తప్ప దేనికి పెద్ద కారణం ఉన్నట్టు కనిపించటం లేదండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అపార్థాలను తొలగించడం ఎలా? వాళ్ళిద్దరివి కుర్రకారు పట్టుదలలే కాని పొగరబోతు పౌరుషాలు కాదు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినట్టు కనిపించినా ఆటోమేటిక్ గా మరొకరు మెత్తబడిపోతారు. బాగానే ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం. ఇద్దరిలో ఎవరిని తగ్గమన్నా అంటానేగా. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోతుందా? బిజినెస్ లో కూడా నాకంటే మీదే పెద్ద బుర్ర. అందుకే మీరే ఏదైనా ఐడియా వేయండి. భలేవారే, పొగిడినట్టే పొగిడి బరువంతా నానెత్తినేస్తున్నారు. ఏంటిది?
మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పానా? అనుకుంటే ఇక్కడ నుంచి చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. లోపల మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారే నీ ఎదవేషాలు నా దగ్గర సాగం. అలవా